నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో ఇసుక యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పుడు దాదాపు వందలాది లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. నాణ్యమైన ఇసుకను కూడా తీసుకెళ్తూ పోతున్నారంటే అక్కడ స్థానికులు వ్యాపిస్తున్నారు. సో రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో ఇక్కడ యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతుందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ్ అందిస్తారు. దశరథ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని తాటికల్లులోని ఒక ఇసుక డంపింగ్ నుంచి చెరువుల నుంచి అడ్డగోలుగా ఇసుక బకాసురులు యథాస్వేచ్ఛగా రాత్రి సమయాల్లో లారీల కొద్దిగా ఇసుకను తీసుకొచ్చి అక్కడ ఏదైతే తాటికల్లు గ్రామ పరిధిలో ఉన్న ఆ శలకలలో నింపి అక్కడ దాదాపు వందలాది లారీల ద్వారా తీసుకొచ్చిన ఇసుకను అక్కడ డంపు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు తరలి వచ్చి ఎక్కడైతే ఆ శిలకలలో ఈ ఇసుకను డంపు చేశారో అక్కడ ఆ ఇసుకను గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు జూలూరు ధనలక్ష్మి కూడా మహిళలతో కూడా వెళ్ళి అక్కడ ఉన్న డంపింగ్ చేసిన ఇసుకను దగ్గర ఏదేమైనప్పటికీ రాత్రి సమయంలో తాటికల్లు వాగు నుంచి అడ్డగోలుగా ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేసి దేవరకొండ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ట్రాక్టర్ ద్వారా తరలించి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇసుక బకాసురుల పైన ప్రభుత్వం వేటు వేసి ఎవరైతే ఈ ఇసుకను అడ్డగోలుగా డంపు చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ జరిగింది. అదే విధంగా ఏదైతే రాత్రి పూట అక్కడ పెట్టిన ఈ ఇసుక డంపింగ్ ను అక్కడి నుంచి తరలించి దేవరకొండకు తరలించి అక్కడ వేలంపాట ద్వారా వేలం వేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. వరుణ్, రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా అవినీతికి తావులేకుండా అయితే కొంతమేర అయితే ప్రజలకు మేలు చేస్తుందని చెప్పవచ్చు దశరథ. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఇసుక డంపులను పరిశీలించినట్లు కూడా తెలుస్తోంది. సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఏమీ చేయకుండా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఆర్ఐతో పాటు అధికారులతో కూడా కలిసి, రెవెన్యూ అధికారులతో కూడా కలిసి పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎలాంటి వీళ్ళు తీసుకోబోతున్నారు?